నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేవలం పవన్ కళ్యాణ్ వల్లే మంత్రిని కాగలిగాడు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. క్వారీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం పెద్దగా ఏర్పాటు చేయాలని సూచన. ఆయా కార్యక్రమాలపై అధికారులతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్ష. కూటమి గెలుపుకు కృషి చేసిన రెడ్డి కులస్తులకు ధన్యవాదాలు రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు. డీటెయిల్స్ చూస్తే పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం రాజమహేంద్రవరానికి శనివారం చేరుకోవడం జరిగింది. స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందజేసి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా పర్యాటక పరంగా జిల్లాలో అవకాశం ఉన్న పలు అంశాలపై కలెక్టర్తో మంత్రి కందుల దుర్గేష్ చర్చించడం జరిగింది. మంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందన తెలిపిన వారిలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా టూరిజం గాను అభివృద్ధి చేస్తారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతోనే తాను రాష్ట్ర మంత్రి పదవి పొందారని అన్నారు. రాష్ట్రంలో 5 సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించలేదని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాల వల్లే బిసిగిపోయిన రాష్ట్ర ప్రజలు 164 సీట్లు ఇచ్చి కూటమి అభ్యర్థుల్ని గెలిపించారని తెలిపారు. నేను కూడా భాగస్వామ్యం కావటం నాకు ఆనందం కలిగించేటువంటి అంశం. ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యత, నా మీద చూపించినటువంటి అభిమానం, అదేవిధంగా దానికి మద్దతు పలికినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక 5 సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయి కేవలం బటన్ నొక్కడం వరకు మాత్రమే పరిమితమై రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది ఏ కోసానా కనపడినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజలందరూ కూడా 1000 ఆశలతోటి మా వైపు చూస్తూ ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అంత అద్భుతమైనటువంటి మెజారిటీ రావటానికి మాకు 164 సీట్లు మాకు మ్యాండేట్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద విసిగి వేసారిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు లగాయతూ కింది స్థాయి కార్యకర్త వరకు కూడా అప్పటి ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దోషులు చేసినటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా యావగించుకున్నారు. అది ప్రభుత్వ కార్యక్రమం అయినా, భారీ స్థాయిలో పెట్టినటువంటి సమావేశం అయినా అక్కడ ప్రభుత్వం తాలూకు విధి విధానాలు చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు గారిని సమస్య లేని నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో స్థానిక కంబాల చెరువు వద్ద మేజర్ డ్రైనేజీలో చేపట్టిన పూడికతీత పనుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో తాము ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్యకర రాజమహేంద్రవరం నినాదానికి తాము కట్టుబడి ఉన్నామని, దానిలో భాగంగానే సార్వత్రిక ఎన్నికల్లో తాము విజయం సాధించిన వెంటనే నగరపాలక సంస్థ అధికారులతో నగరంలోని పారిశుద్ధ్యంపై సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్డీఏ కూటమిగా ఎన్నికల మేనిఫెస్టోలో రాజమండ్రి సిటీ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం స్థాపించాలన్నది మా మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం. దానికి అనుగుణంగా నెగ్గిన వెంటనే పారిశుద్ధ్యం పైన రివ్యూ చేయడం, శ్రద్ధ వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా వచ్చేది వర్షాకాలం.
గత 5 సంవత్సరాలు అనాలోచనతో చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల వల్ల నీట మునిగే పరిస్థితులు ఉన్నాయి రాజమండ్రిలో. ఇలాంటి పరిస్థితుల్ని మళ్ళీ ఇవన్నీ సరిచేసుకోవడానికి సమయం పడుతుంది. ఆ లోపు మనకి ఏదైతే సమస్య ఉందో ఆ నీట మునిగే సమస్యని తగ్గించడానికి మన చేతిలో ఉన్న అవకాశం డీసిల్టింగ్. డీసిల్టింగ్ ఎప్పుడైతే మనం మెషినరీ ద్వారా చేయగలిగింది చేసి, అలాగే మాన్యువల్గా మనుషుల ద్వారా చేయగలిగింది చేస్తే, ఇప్పుడు ఏదైతే నీట మునుగుతూ ఉందో నగరం, దాంట్లో ఒక 20-30% అయినా తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. దానిపైనే రివ్యూ చేసాం. అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ నగరంలోని ప్రతి చోట డీసిల్టింగ్ మెషినరీ ద్వారా చేయాల్సిన చోట చేస్తూ ఉన్నారు. మాన్యువల్గా ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా మెషినరీ వెళ్ళలేని చోట కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే నేను రెవెన్యూలోని ఇంకొక ప్రధానమైన అంశం, డివైడర్స్ వేసి ఉన్నారు, ఒక పక్కన ఫుట్పాత్లు వేసి ఉన్నారు. వర్షం పడినప్పుడు నీరు ఎటెళ్లాలో తెలియని పరిస్థితి కాబట్టి డివైడర్లు ఎటెస్ట్రీట్స్ ఉన్న చోట బ్రేక్స్ ఇచ్చి పెడెస్ట్రియల్ క్రాసింగ్ అవకాశం కల్పిస్తే నీరు కూడా కదలడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్కన ఫుట్పాత్ కూడా హోల్స్ పెట్టినట్లయితే నీరు డ్రైనేజ్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నది కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ట్స్ కాలేజ్ నుంచి లాలా చెరువు వరకు యాకంటి ఫుట్పాత్ వేసేసారు. ఎక్కడ మ్యాన్హోల్స్ పెట్టలా. డీసిల్టింగ్ చేయాలంటే డ్రైన్లోంచి ఎలా తీస్తాం, ఈ ఆలోచన కూడా చేయలే. ఇప్పుడే ఎంహెచ్ఓ గారికి అడగడం జరిగింది, సమస్యను ఆవిడ తెలియజేశారు, వాస్తవం చెప్పడం జరిగింది. ఇప్పుడే కమిషనర్ గారికి కూడా చెప్పి అక్కడ కూడా ఒక ఇంటర్వెల్స్లో మ్యాన్హోల్స్ పెట్టి అది కూడా డీసిల్టింగ్ చేసే బాధ్యత కూడా అధికారులు తీసుకునే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఏదేమైనా రాజమండ్రి ఒక ఆరోగ్యకరమైన నగరం కింద తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. దానికి అవసరమైన అన్ని చర్యలు నెక్కిన వెమ్మటనే మొదలుపెట్టాం. ప్రజాక్షేత్రంలో ఉన్నాం. 42 వార్డుల్లో కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ఉదయం 6 గంటల నుంచే శానిటరీ సిబ్బందితో పాటు తిరుగుతూ ఉన్నారు, సమీక్ష చేస్తూ ఉన్నారు, సూచనలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడే అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ ప్రజలతో చర్చించాం, సమస్యలు ఏంటన్నది చర్చించినప్పుడు ఒక కల్వర్ట్ సమస్య చెప్పారు. సుమారు 5 సంవత్సరాల నుంచి కల్వర్ట్ సమస్య ఉంది. ఎన్ని కల్వర్ట్లు కట్టినా కట్టాల్సిన చోట కట్టకపోతే ఆ సమస్య అలాగే ఉంటుంది. ఎస్సీ గారిని విజ్ఞప్తి చేశాం, కాంట్రాక్టర్ తోటి ముందు ఆ పని మొదలు పెట్టమని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా నగరంలో సమస్య లేని నగరం కింద తీర్చిదిద్దాలన్నది ఎన్డీఏ కూటమిగా మా ప్రధానమైన ఎజెండా. ఆ ఆలోచనతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముందుకెళ్తా ఉంది. పేదవాడికి ఆకలి బాధలు మిగిల్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ, అధ్యక్షులు వై శ్రీను, తెలుగుదేశం పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి శనివారం నగరంలో ఆయన నిర్వహించిన పలు సమీక్షల్లో భాగంగా క్వారీ సెంటర్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను పరిశీలించారు. 4 సంవత్సరాలు దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఆనాడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. 4 సంవత్సరాలు ఏం చేయగలిగారు? ఏ విధమైన అవినీతి కనబడలేదే. మీరు చేసిందల్లా ఒకటే, 5 సంవత్సరాలు పేదవాడికి 3 పూట్ల నాణ్యమైన భోజనం దూరం చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకు వాళ్ళకి ఆ కడుపు నిండా భోజనం దూరం చేశారు కాబట్టే ప్రజలు మీకు అధికారం దూరం చేశారనే విషయం గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో పెట్టిన 5 సంతకాల్లో ఒక సంతకం అన్నా క్యాంటీన్. మరమ్మతులు చేస్తూ ఉన్నాం. దగ్గరలోనే ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాజమండ్రి సిటీలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లు కూడా దగ్గరలోనే తెరుస్తాం. పేదవాడికి కడుపు నిండా 3 పూట్ల అన్నం పెట్టే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటామని కూడా తెలుసుకుంటాం. ఎవరికి ఏ ఆపద వచ్చినా మానవత దృక్పథంతో ఆదుకునే మంచి మనిషి టీకే విశ్వేశ్వరరెడ్డి అని పేపర్ మిల్లు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం కొనియాడింది. రాజమహేంద్రవరం గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డికి ఇటీవల డాక్టరేట్ వచ్చిన సందర్భంగా శనివారం స్థానిక పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఆయనకు అభినందన సత్కారం నిర్వహించారు. సభకు సంఘం కార్యదర్శి ఎస్పీఎన్ ధోరా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్ మిల్లులో ఇంజనీరింగ్గా పనిచేసిన విశ్వేశ్వరరెడ్డి అటు ఆఫీసర్స్ అసోసియేషన్ను ముందుకు నడుపుతూనే మరోవైపు పేపర్ మిల్లు కార్మికుల హక్కుల కోసం పాటుపడ్డారని ప్రశంసించారు. ఇది
చాలా చాలా శుభదినం. ఎందుకంటే చెదరని చిరునవ్వుతోటి చెదరని చిరునవ్వుని ముఖానికి కొనుక్కుని నమ్రత, వినమ్రత, విధేయత ఇవన్నీ కూడా ఆభరణాలుగా చేసుకున్నాం. 30 సంవత్సరాలకు పైగా సాంఘిక సేవా కార్యక్రమాలే కాకుండా ఈ విద్యారంగంలో కూడా మంచి 30 సంవత్సరాలు కూడా ఆయన కృషి చేస్తున్నారు. ప్రార్థనానంతరం అందరూ మాట్లాడతాం. ఊరికే ఇంత మనంతో మాటలు చెప్పాల్సి వస్తుందన్నమాట. సో వారికి జరగబోయే ఈనాటి ఈ సత్కారోత్సవానికి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ ముందుగా ప్రేయర్ కె వెంకటేశ్వర గారు వారిని వచ్చి ప్రార్థనకి మీ శ్రీమణి ధీమని ఆయన అర్థాన్ని శ్రీమతి మహేశ్వరి గారు అనుకో సందేహంలో మీ నరక చిరునవ్వులకు నువ్వులేదు ఆయుష్ మరుపురాని మరువైన ఈ మహోత్సవం బడు వేరు. మీ కుటుంబ పరివారం ఆరోగ్య భాగ్యాలతో నిన్ను నూనెలు వర్ధిల్లాలని మా ఆకాంక్ష శుభాకాంక్ష. మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ స్వగంధ పరిమళ నీరాజ సన్మాన పత్రము సభ్యుల సాక్షిగా సహృదయంతో స్వీకరించి ఆశీర్వదించాలని అభ్యర్థన. డాక్టర్ గారి పురస్కార శుభాకాంక్షలతో ఒక పద్యం. నిత్య చైతన్య నిర్మల స్నేహశీలి న్యాయ హృదయ టీకే నిరజ్ఞ నవదేయ ఆయురారోగ్య భావ భాగ్యములిచ్చి వివేక శరీర కృష్ణుడు ఇదే కృష్ణబాబు గారు వదిలిపోయారు. అయ్యా బొమ్మను మార్చావు. ఎందుకంటే గోల్ వెంట ఎదురు కృష్ణుడు అక్కడ బొమ్మ అంటే వ్యతిరేకించిందంటే మనం చూసాను. ఎందుకంటే అక్కడ కానీ ఆ కృష్ణ సాయి కళ్యాణంలో కార్యక్రమం జరగడం చాలా విశేషం. ఏంటి ఆయురారోగ్య భోగ భాగ్యములిచ్చి ఇష్టదైవము మేము రచించుగాగా ఇష్టదైవము మేము రచించుగాగా. ఇది క్యాటగిరీ పద్యం గురుగారు ఈ దగ్గర పద్యం చాలా జాతర వేదిక శ్రీ కృష్ణసాయి కళ్యాణ వరకు పేపర్ మిల్ ఎదురుగా రాజమహేంద్రము సమర్పణ అభినందనతో ఆత్మీయులు పేపర్ మిల్ రిటైర్డ్ ఆఫీసర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమహేంద్రి. మీరు అవకాశం నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలం అన్నవరపాడు గ్రామంలో మీసాల ఈశ్వరరావు మరియు కండవల్లి గ్రామంలో మెల్లెటి సత్యనారాయణ కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ప్రభుత్వం ప్రకటించిన ఎగ్జిగ్రేషియా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేశారు. నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు. కుటుంబ పోషణ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఈ ప్రాంత వాసులు మన నియోజకవర్గానికి చెందినటువంటి ఈశ్వరుడు గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, వారిద్దరూ అగ్ని ప్రమాదానికి లోనై మరణించడం అనేది చాలా బాధాకరమైనది. ఇక్కడ సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేవనేటువంటి ఆలోచనతో వారు అంత దూరం వెళ్ళి కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించారు. వారు అర్థాంతరంగా ఇలాగా చనిపోవడం, అందులోనూ వారి వయసులు ఎక్కడా కూడా 40 ఏళ్ళు దాటలేదు, 35 సంవత్సరాలు కూడా దాటినట్లేదు. చిన్న వయసులోనే పిల్లలు కూడా అక్కడ ఈశ్వరుడు గారి కుటుంబం కానీ ఇక్కడ సత్యనారాయణ గారి కుటుంబం కానీ పిల్లలు సెటిల్ కానటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎంతో ఆశతోటి పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు, తండ్రి వస్తాడు అనేటువంటి మాట. కానీ భగవంతుడు ఇంకో రకంగా తలిచి వాళ్ళని దూరంగా తీసుకెళ్ళడం జరిగింది. ఈ విషయంలో ఎంత బాధాకరమైనటువంటి అంశం ఆ కుటుంబాలను చూస్తుంటే అర్థమవుతుంది, గుండె తరుపుపోతుంది. కానీ మనం చేయగలిగేది ఊరికి వారికి ధైర్యం చెప్పడం మాత్రమే చేయగలం. ఏదైనప్పటికీ కూడా వెంటనే స్పందించి ఈ అగ్ని ప్రమాదంలో గురైనటువంటి 2 కుటుంబాల వారికి కూడా 5 లక్షల చొప్పున ముఖ్యమంత్రి గారు వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి దాన్ని చెక్ రూపంలో ఇవ్వడం, తన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి దాన్ని మేము శేషారావు గారు, నేను, అదేవిధంగా
రాజీవ్ గారు కలిసి అక్కడ అందజేయడం జరిగింది. దీంతోపాటు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా 2 లక్షల ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది కూడా వస్తే అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా కుటుంబంలో ఎవరైతే కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే ఆ లోటుని ఎవరు తీర్చలేరు. మనిషి దూరం అయిపోతే తిరిగి తీసుకురావాలి. డబ్బులు ఎంతవరకు పనిచేస్తాయంటే కొంతవరకు వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాయి. మనిషి లేడనేది బాధ నుంచి వాళ్ళని తీసుకురావాలి. ఏదైనప్పటికీ ఇంకొక మాట మాత్రమే చెప్తున్నాను, ఇచ్చే సహాయం మాత్రమే కాకుండా తర్వాత రోజుల్లో కూడా వాళ్ళ కుటుంబాలు నిలదొక్కుకోవడానికి వీలుగా మా పరిధిలో మేము తప్పనిసరిగా సహకారం అందిస్తాం. సత్యనారాయణ గారు ఆర్థిక సాయం జరగాలని, ఆ కుటుంబానికి 2 కుటుంబాలకి కూడా ధైర్యస్థైర్యాలు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించడం పట్ల రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. సంఘ నాయకులతో కలిసి శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమ సంఘం తరపున కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తాము ఇచ్చిన రెల్లి పిలుపునకు స్పందించిన రెల్లి కులాలు పెద్దలు, రెల్లి సోదర సోదరిమణులు కూటమి ఘన విజయానికి కృషి చేసినందుకు వారందరికీ నీలాపు వెంకటేశ్వరరావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. రెల్లి కులాల ఐక్యత వర్ధిల్లాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో మెజార్టీతో గెలుపొందినటువంటి ప్రతి నియోజకవర్గ శాసనసభ్యులకు, మరి ఆ పార్టీలో గెలుపొందిన ప్రతి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి ప్రత్యేకమైనటువంటి అభినందనలతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన రాజమహేంద్రవరంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి రాజమహేంద్రవరంలో 71,404 ఓట్ల మెజార్టీతో అఖండ విజయాన్ని సాధించినటువంటి మన రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు మాన్యశ్రీ గౌరవనీయులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మా రాజమహేంద్రవరం నియోజకవర్గం తరపున, అలాగే 15వ వార్డు తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరియు ఈ ఎన్డీఏ కూటమిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి సంపూర్ణమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ప్రకటించి మా రెల్లి పిలుపునకు వీరెల్లి కులాలు వారందరూ కూడా వారి వారి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి ఈ కూటమి అభ్యర్థులకు సహకరించినటువంటి మా రెల్లి కులాల వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి గెలుపొందినటువంటి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరి వారి వారి నియోజకవర్గాల్లో కూడా మా యొక్క రెల్లీలు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రెస్ మీట్ల ద్వారా ఆ యొక్క శాసనసభ్యులను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెల్లి కులాల వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. వీటిలో రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు రెల్లి, జై రెల్లి, జై భీమ్, జై ధన్యవాదాలు.
పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన మంత్రి కందుల దుర్గేష్ కు జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీగా వెళ్లి ఘన స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్ద నుండి శ్యామల సెంటర్ మధ్యలో జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మంత్రి కందుల దుర్గేష్ కు ఘన స్వాగతం పలికారు. కేక్ కటింగ్ నిర్వహించి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనుశ్రీ సత్యనారాయణ మంత్రికి శాల్వా కప్పి గజమాలతో సత్కరించారు. అక్కడి నుండి ఆర్ఎండ్బి అతిథి గృహానికి ర్యాలీగా చేరుకున్నారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన మంత్రి కందుల దుర్గేష్ కు జనసేన నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్ద టీడీపీ నాయకులు కనకాల రాజా మంత్రి కందుల దుర్గేష్ కు బాణసంచా కాల్చి ఘనంగా స్వాగతం పలికారు. కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. కనకాల రాజా మంత్రికి శాల్వా కప్పి పూలమాలలతో సత్కరించారు. స్థానిక రావులమ్మ నగర్లోని జోగంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నవీన్లను కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరీస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ హౌస్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ముందుగా భారీ మెజార్టీతో విజయం సాధించిన నెహ్రూను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యేతో వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3,600 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సూపర్వైజర్లుగా సేల్స్ మేనేజర్లుగా పనిచేయటకు అప్పటి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డిగ్రీ చదువుకున్న 14,000 మంది యువతను అవుట్సోర్సింగ్ కింద తీసుకున్నారని 5 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కోసం మా ప్రాణాలకు తెగించి రాత్రింబవళ్లు కష్టపడి నీతి నిజాయితీగా పనిచేసేవారమన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేవలం పవన్ కళ్యాణ్ వల్లే మంత్రి కాగలిగాడు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వారి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం పెద్దగా ఏర్పాటు చేయాలని సూచన. ఆయా కార్యక్రమాలపై అధికారులతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్ష. కూటమి గెలుపుకు కృషి చేసిన రెడ్డి కులస్తులకు ధన్యవాదాలు రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.